టీటీడీ చైర్మన్ గారికి సంబంధించి కొన్ని వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం తాను మళ్ళీ ఈరోజేమో తిరుపతికి వచ్చారట. అయితే మధ్యలో కొన్ని ఫ్లెక్సీలు కూడా వేశారు. టీటీడీ చైర్మన్ ఈజ్ మిస్సింగ్, బిఆర్ నాయుడు ఈజ్ మిస్సింగ్ అని. దాని మీద టీటీడీ వాళ్ళు ఏదో కంప్లైంట్ ఇచ్చారు, కొందరి మీద కేసులు పెట్టారు. మధ్యలో కొందరు వైసీపీ నేతలు కూడా ఆ టీటీడీ చైర్మన్ టీవీ ఛానల్కి సంబంధించి కొందరు కమెడియన్ యాంకర్లు చెప్పే కొన్ని మాటలు ఉంటాయి కదా, ఒక్కరోజు హైదరాబాద్ వస్తే మా సార్కు కొండలే గుర్తొస్తాయి, పోత కొండలు గుర్తొస్తున్నాయి అంటారు అని వైసీపీ వాళ్ళు వాటిని లేవనెత్తుతూ ఇప్పుడు మీ సారు కొండలు గుర్తుకు రావట్లేదా, ఎక్కడ పోయారు అని చెప్పారు. మైట్ బి తను ఏ పని మీద ఉన్నారో తెలియదు, కానీ ఈ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఈరోజు ఫస్ట్ టైం మళ్ళీ తిరుపతికి వచ్చారట. వచ్చి అదేదో రిడ్జ్ హోటల్ ఉందట, ఆ హోటల్లో ఆయన ఉన్నారు. ఈ విషయం తెలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి నిరసన వ్యక్తం చేశారు. ఆ చైర్మన్ గారు రాజీనామా చేయాలి, బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్గా రాజీనామా చేయాలి అని. కోర్స్ ఇప్పటికే రాజీనామా చెయ్యను అని చెప్పి ఆయన క్లియర్ కట్గా ప్రకటించారు. ప్రభుత్వం అయితే దీన్ని అసలు పట్టించుకోవడం లేదు, వాళ్ళు అసలు స్పందించడం లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి డిమాండ్ చేసినంత మాత్రాన ఆయన రాజీనామా చేస్తారు అని చెప్పి కాదు, బట్ ఒక నైతికత కోణం ఉంటుంది కాబట్టి టీటీడీ లాంటి ఒక ప్రెస్టీజియస్ క్షేత్రానికి చైర్మన్గా ఉన్న వ్యక్తి మీద కొన్ని అలిగేషన్స్ వచ్చినప్పుడు, దానికి కొన్ని ఆధారాలు కళ్ళ ముందు కనిపించినప్పుడు వీడియోలు ఫోటోల రూపంలో తాను రాజీనామా చేయాలి అన్నది ఒక భక్తుల కోణమా లేదా ఒక ప్రధాన రాజకీయ పార్టీగా అది వాళ్ళ బాధ్యత, ఏదో ఒక కోణంలో వాళ్ళైతే నిరసన వ్యక్తం చేసే హక్కు వాళ్ళకు ఉంటుంది. సో అదే పని వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. బట్ సీరియస్లీ ఐ డోంట్ నో when they amended the constitution to say that physical attack should be carried out if someone expresses protest. నిజంగా అర్థం కాలేదు. అసలు ఎప్పుడు మార్చారు రాజ్యాంగాన్ని ఎప్పుడు మార్చారు? ఒకవేళ ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేస్తే భౌతిక దాడులు చేయాలి అని రాజ్యాంగాన్ని ఎప్పుడు మార్చారో నిజంగా నాకు తెలియదు. వీళ్ళు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంటే ఒకవేళ బిఆర్ నాయుడు గారికి ఏదైనా అక్కడ ఇబ్బంది అయితే లేదా రోడ్డు మీద ఏమైనా డిస్టర్బెన్స్ అయితే పోలీసులు వస్తారు, పోలీసులు వచ్చి క్లియర్ చేస్తారు. ఒకవేళ కాకపోతే నిరసన వ్యక్తం చేసే వాళ్ళను స్టేషన్కి తీసుకెళ్తారు, అవసరమైతే ఏమైనా కేసులు పెడతారు, అది పోలీసులు చేస్తారు. కానీ వైసీపీ వాళ్ళు ఒక హోటల్ దగ్గర బిఆర్ నాయుడు గారి రాజీనామాను డిమాండ్ చేసుకుంటూ నిరసన వ్యక్తం చేస్తే ఎవరో తెలుగుదేశం పార్టీ నాయకుడట, ఆ నాయకుడు వాళ్ళ అనుచరులు వచ్చి వైసీపీ వాళ్ళ మీద దాడులు చేయడం. ప్రాబ్లం అనుకుంటే పోలీసులు వస్తారు, వాళ్ళు క్లియర్ చేస్తారు. ఇక్కడ షర్ట్లు కానీ చినిగిపోయేటట్లు దాడి చేయడు. ఎవరో తిరుపతిలో నార్త్ క్లస్టర్ వైసీపీ అధ్యక్షుడు నవీన్ అని, ఆయనదైతే మొత్తం షర్టు కానీ చినిగిపోయింది, ఈ మెడ చుట్టూ ఇవన్నీ గాయాలే. అసలు ఎప్పుడు అమెండ్మెంట్ చేశారు కాన్స్టిట్యూషన్లో నిజంగా తెలియదు. ప్రొటెస్ట్లో ఎక్స్ప్రెస్ చేస్తే ఫిజికల్ అటాక్స్ని క్యారీ చేయాలా అంటే ఇది నిజంగా ఇది కరెక్ట్ కాదు కదా. ఇందులో బాధాకరం ఏంటి అంటే ఈ నిరసనల్లో పాల్గొన్న ఒక మహిళ, పోలీసులు సీరియస్గా దృష్టి పెట్టాల్సిన అంశం ఇది. ఒక మహిళ మా మీద దాడి చేసేకి వచ్చినటువంటి వీళ్ళు, ఆ మహిళ గూండాలు అన్నారు. బట్ ఇదే ఈ దాడి చేసేకి వచ్చిన టీడీపీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మా మీద దాడి చేసి పెదాలు కొరికేశారు అని. చాలా దారుణం. మరి నిజంగా కొరికారా, అనుకోకుండా తగిలిందా? ఆ మహిళే చెబుతూ ఉన్నారు ఒక వీడియో. ఆ మహిళ ఫోటో చాలా క్లియర్గా పెదాల దగ్గర నుంచి రక్తం కూడా కారుతూ ఉంది, చూడండి. రక్తం కూడా కారిపోతుంది. పెదాలు చాలా దారుణంగా కొరికారు. ఆ మహిళ ఒక వీడియో కూడా విడుదల చేశారు. పెదాలు కొరికినారు, ఏంటి ఇదంతా అని. ఆ మహిళ చెబుతుంది. పెదవుల పైన విచక్షణ రహితంగా నక్కేసి మమ్మల్ని గుంపుల్లో తోసేసి భయంకరంగా గొడవ చేశారు. దారుణం. ఆ మహిళ చెబుతూ ఉంది,
పెదవులను రక్కేసి ఏంటిది? అనుకోకుండా జరిగిందా? కావాలని చేశారా? మనం చాలాసార్లు వినే ఉంటాం. ఎక్కడ ఎవరి ఆకృత్యాలు మొదలైనా చరిత్ర నుంచి చూస్తూ ఉన్నాం. ఎక్కడ ఏ ఆకృత్యాలు మొదలైనా మొదట కొందరు నీచుల దృష్టి పడేది మహిళల మీదే. ఏంటి ఇది? కానీ దాడుల ముసుగులో నిజంగా ఏమని ఇట్లా చేశారా? పొరపాటున తగిలిందా? పోలీస్ పీపుల్ చాలా సీరియస్గా ఈ విషయాన్ని కాన్సన్ట్రేట్ చేసి దే ఎన్క్వైర్డ్ అబౌట్ ఇట్ సీరియస్లీ. ఆ మహిళ వీడియో రిలీజ్ చేశారు, పెదాలు రక్కేసి పక్కకు దొబ్బేశారు అని. ఇది చాలా సీరియస్ ఇష్యూ. పోలీసులు అయితే అడ్రస్ చేయాలి, ఏంటి ఏం జరిగింది అని. నా బిఆర్ నాయుడు గారిని రాజీనామా చేయమని చెప్పి నిరసన వ్యక్తం చేస్తే టీడీపీ వాళ్ళు వచ్చి దాడులు చేయడం ఏంటో, అసలు ఎగబడిపోతున్నారు వాళ్ళు దాడి చేసేకి.